పనితీరు బాగా లేక సరెండర్ చేయాల్సినటువంటి అధికారులు, అవినీతి ఆరోపణలు వచ్చిన వాళ్ళు కానివ్వండి, పనితీరు బాలేని వాళ్ళు కానివ్వండి, సరెండర్ చేయాల్సింది ఎవరెవరిని, మళ్ళీ మనం మన రిక్రూట్మెంట్ కెపాసిటీ ఏంటి, ఎంతవరకు పెంచాలి, అసలు డిప్యుటేషన్ మీద తీసుకొచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి శాఖల్లో పనిచేస్తూ ఉన్నారా. ఫర్ ఎగ్జాంపుల్ వెటర్నరీ సెక్షన్ నుంచి ఇప్పుడు వెటర్నరీ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వెటర్నరీ సెక్షన్లోనే ఉన్నారా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ అదే పని చేస్తున్నారా, లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్లో వేరే ఏమైనా పని చేస్తున్నారా. అట్లాగే మీరు చూసుకున్నట్టయితే అవుట్సోర్సింగ్ పేరుతోటి రిక్రూట్ చేసుకున్న అనేక మంది కింద స్థాయిలో ఒక శానిటేషన్ స్వీపర్ గానో లేకపోతే ఇంకో చిన్న వర్కర్ గానో నమోదు చేసుకోవడం, అధికారులు అండదండలు తీసుకొని ఒక డీసీల చేతుల్లోనో లేకపోతే జెడ్సీలకు మధ్య ఏమంటారు మీడియేటర్స్గా, అంటే వాళ్ళకి డబ్బులు అందించేటువంటి మీడియేటర్స్గా పనిచేస్తూ వాళ్ళ అడుగుజాడల్లో ఉండడం బట్టి వాళ్ళ ప్రాపకంతో అనేక సంవత్సరాలు ఇక్కడ అదే సీట్లలో కూర్చోవడం వల్ల వీళ్ళు బద్దకించిపోయారు. ప్రజల డబ్బులు వృధా అవుతున్నాయి, పనులు కూడా జరగడం లేదు. వెంటనే మేము మేయర్ గారికి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం కమిషనర్ గారికి కూడా ఇది అందించడం జరిగింది. మా డిమాండ్ దీనిపైన వెంటనే ఒక హౌస్ కమిటీ వేసి మరి దీనిపైన చర్చ జరపాల్సిన అవసరం ఉంది. దీంట్లో డబ్బులు ఖర్చు అయ్యేది ఏం లేదు కదా, పనికి మాలిన ఉద్యోగులను పంపించేయండి అంటున్నాం, పని చేసే వాళ్ళని ప్రోత్సహించండి అంటున్నాం. దీంట్లో తప్పేముంది. డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు కూడా ఏళ్ల తరబడి ఇక్కడ ఎందుకుంటున్నారు, దీంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు, పని చేయని వాళ్ళు ఎవరు, వాళ్ళ మాతృశాఖలకు వాళ్ళని ఎప్పుడు రిటర్న్ పంపిస్తారు. మరి ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ సిబ్బంది అసలు కరెక్ట్గా మన దగ్గర ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు ఎవరి సీనియారిటీ ఎంత, దాంట్లో మనము ఒకవేళ నిజంగా కొత్త రిక్రూట్మెంట్ చేస్తే దీంట్లో అబ్జర్వ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది, మంచిగా పనితీరు ఉన్న వాళ్ళని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది, పనితీరు బాలేని వాళ్ళని పక్కకు పంపించాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి అనేక అంశాలపైన